ఓ మహిళా వ్యాపారవేత్త తన 4 ఏళ్ల కుమారుణ్ణి అత్యంత దారుణంగా హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఆ చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో పెట్టి గోవా నుంచి కర్ణాటక వరకు టాక్సీలో ప్రయాణించింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆమెను అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన సుచనా సేత్ ఓ స్టార్టప్ ఉంది. దానికి ఆమె సీఈఓగా వ్యవహరిస్తున్నారు. గత శనివారం తన 4 ఏళ్ల కుమారుణ్ణి తీసుకుని ఉత్తర గోవాలోని ఒక హోటల్కు వెళ్లారు. ఆ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది అక్కడ రక్తపు మరకలను గుర్తించారు. హోటల్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. హోటల్లో దిగినప్పుడు కుమారుడితో కనిపించిన సుచన వెళ్లేటప్పుడు ఒంటరిగా కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే తన కుమారుడిని ఫ్రెండ్ ఇంటి వద్ద వదిలేసినట్లు ఆమె చెప్పారు. సుచన ఇచ్చిన ఫ్రెండ్ అడ్రస్ నకిలీదని తేలడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. చివరకు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. ఆమె బ్యాగ్లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.